నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాఖండ్లో పెను విధ్వంసం సృష్టించిన మెరుపు వరదలు. ధరాలి గ్రామాన్ని ముంచెత్తిన బురద. పెద్ద సంఖ్యలో కొట్టుకుపోయిన ఇళ్లు. పరుగు పెడుతూనే బురదలో కూరుకుపోయిన అనేక మంది. 4 చనిపోయినట్టు అధికారుల వెల్లడి. ముమ్మరంగా సహాయ చర్యలు. తెలంగాణలో స్థానిక కోటాపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. 2 ఏళ్లు ఇతర రాష్ట్రంలో చదివితే స్థానికత ఎలా కోల్పోతారని సీజీఐ ప్రశ్నలు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన. హస్తినకు చేరుకున్న సీఎం. ఎల్లుండి రాష్ట్రపతిని కలిసే అవకాశం. కాళేశ్వరం కమిషన్ పేరుతో గోబెల్స్ ప్రచారం. తెలంగాణ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపాటు. అసెంబ్లీలో వాస్తవాలు చెబుతామని వెల్లడి. ఏపీలో ఈ నెల 19 నుంచి P4 కార్యక్రమం అమలు. మార్గదర్శల ఎంపికలో బలవంతం వద్దని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తయిందన్న సీబీఐ. సుప్రీంకోర్టుకు నివేదన. ధర్మాసనం ఆదేశిస్తే తదుపరి విచారణ చేస్తామని వెల్లడి. భారత్పై సుంకాలు మరింత పెంచుతామన్న ట్రంప్. 24 గంటల్లోనే నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి. అమెరికా తీరుపై రష్యా అభ్యంతరాలు. ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు పోటెత్తి ధరాలి గ్రామాన్ని ముంచెత్తాయి. వరదలకు కొండ చర్యలు తోడవగా పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో గల్లంతైనట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల ముంచెత్తుతున్న వరద నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో చాలా మంది దాని కిందే చిక్కుకుపోయారు. ఆకస్మిక వరదలతో అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సైన్యాన్ని రంగంలోకి దించాయి. ఇప్పటి వరకు 37 మందిని సహాయ బృందాలు ముంపు ప్రాంతం నుంచి కాపాడాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లో గంగానది సహా ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సమీపంలోని కీర్ గంగా నది పరివాహక ప్రదేశంలో భారీ వర్షం కారణంగా వరద పోటెత్తింది. అది ఒక్కసారిగా ధరాలి మార్కెట్ ప్రదేశంపై విరుచుకుపడింది. ప్రకృతి వడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామంపై సముద్రం విరుచుకుపడిందా అన్న స్థాయిలో వరద విలయం సృష్టించింది. వెల్లువలో వచ్చిన వరద నీరు అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. ఫలితంగా ఆ ప్రదేశం మరుభూమిని తలపిస్తోంది. వరదల ధాటికి కొండచర్యలు విరిగిపడగా ధరాలి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. కొండపై నుంచి దూసుకొచ్చిన వరద మట్టి చర్యల దెబ్బకు గ్రామం రూపురేఖలు మారిపోయాయి. వరద రాకను గమనించిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అయినప్పటికీ వెల్లువలా ముంచెత్తిన మృత్యువరద అనేక మందిని అమాంతం కబలించి వేసింది. కొన్ని కార్లు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా ధరాలి గ్రామంలో 20 నుంచి 25 హోటళ్లు, రెస్టారెంట్లు, అతిథి గృహాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వాటిలో ఉన్న 50 మందికి పైగా ప్రజలు, పర్యాటకులు గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు. 10 నుంచి 12 మంది మట్టి చర్యల కింద చిక్కుకొని ఉండొచ్చని స్థానికులు తెలిపారు. ఆకస్మిక వరదను ముందే గమనించిన మరికొందరు ప్రజలు కొండలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆకస్మిక వరదలు సంభవించిన ధరాలి గ్రామానికి యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సైన్యం చేరుకున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన హుటాహుటిన ఉత్తరాఖండ్ వెళ్లారు.
ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ వరద పరిస్థితులపై ఆరా తీశారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని వరద బాధిత ధరాలీలో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక వరదలపై ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్లో మాట్లాడినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణలో స్థానికత అంశంపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళ్తే స్థానికత ఎలా కోల్పోతారని ప్రశ్నించింది. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు భంగం కలగకూడదని అభిప్రాయపడింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ వాదనలు వింటే ప్రతి విద్యార్థి 371D అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్లు ఉందంటూ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణ స్థానిక కోటాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో స్థానికులు 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదవనప్పటికీ స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో వరుసగా 4 ఏళ్లు చదువు లేదంటే నివాసం ఆధారంగా స్థానికత ఖరారవుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ 2 ఏళ్లు బయట చదువుకోవడానికి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటికి వెళితే స్థానికత ఎలా కోల్పోతారని అడిగారు. 2014లో నిబంధనలు తెచ్చినప్పుడు ఈ 2-4 ఏళ్ల సమయం ప్రస్తావన చేశారా అని ధర్మాసనం వ్యాఖ్యానించారు. 2024లో తెచ్చిన నిబంధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. కోటా, దుబాయ్ వంటి ప్రాంతాలకు చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు స్థానికత వర్తించదంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక విద్యార్థి తెలంగాణలో పుట్టి 10 ఏళ్లు ఇక్కడే చదువుకొని 2 ఏళ్లు బయట చదువుకున్నంత మాత్రాన కోటా వర్తించదంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక దశలో ప్రతి విద్యార్థి 371D అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్లు ప్రభుత్వ వాదన ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉంటే 8వ తరగతిలోనే ప్రతి విద్యార్థి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్న విధంగా ప్రభుత్వ వాదనలు ఉన్నాయని సీజేఐ వ్యాఖ్యానించారు. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని అభిప్రాయపడ్డారు. ఈ దశలో పలు రాష్ట్రాల్లో స్థానికత వ్యవహారం పలు విధాలుగా ఉందని తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనానికి వివరించారు. అస్సోంలో 7 ఏళ్ల నిబంధన ఉందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో పేద, మధ్యతరగతి వారికి జరుగుతున్న ఉపయోగాన్ని విస్తృత కోణం నుంచి చూడాలని వివరించారు. అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే తమ వాదనలను లిఖితపూర్వకంగా శుక్రవారంలోపు అందించాలని వాద ప్రతివాదులను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ పేరుతో గోబెల్స్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంపై రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన కమిషన్లు న్యాయస్థానంలో నిలబడవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కమిషన్ వక్రీకరణలు, వాస్తవాల పేరిట హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం, ఆనాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి లేఖల ద్వారా స్పష్టంగా చెప్పారని వివరించారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీటి పంపింగ్ సాధ్యం కాదని చెప్పిందని తెలిపారు. నాటి మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. నిన్న ప్రభుత్వం బయటపెట్టిన కాళేశ్వరం రిపోర్టులో అన్ని అవాస్తవాలే అన్న హరీష్ రావు అసలు నిజాలన్నీ అసెంబ్లీలో వివరిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల్లో చర్చ పెట్టేందుకు కమిషన్ల పేరుతో సీరియల్స్ నడిపిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కమిషన్ రిపోర్టు పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా అయింది. ఇది ఉమాభారతి గారి లెటరు. ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా 160 టీఎంసీల నీళ్లు లేవు అని తేల్చి చెప్పారు. దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి, మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు, ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది. 3 ఆధారాలు ఉన్నాయి. కాళేశ్వరం డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. ఆ డిపిఆర్ లోనే రాసినాం, మీరే మార్చమని చెప్పిండ్రు. 130 కాదు 67 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్ లోనే రాసినాం కదా. నథింగ్ ఇస్ సీక్రెట్. అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంటే ఎవరిని తప్పుపడుతుంది కమిషన్? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతుందా? సెంట్రల్ వాటర్ కమిషన్ ను తప్పుపడుతుందా? ఎవరిని తప్పుపడుతున్నారు?
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఈ నెల 8న సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ మేరకు సిట్కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ నెల 8న సిట్ ఎదుట హాజరవుతారని ఆయన లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం రోజున మధ్యాహ్నం తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. అదే రోజు సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం సిట్ విచారణకు హాజరు కానున్నారు. గత ప్రభుత్వంలో తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు సిట్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వగా సిట్కు బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హైదరాబాద్ మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములపై పిటిషన్ దాఖలు చేసిన రాములను ఎందుకు బెదిరిస్తున్నారంటూ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాములకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని, ఫోన్ ఎవరు చేయమని చెప్పారని ప్రశ్నించింది. స్టేషన్ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశాలతో రాములకు ఫోన్ చేశారని కానిస్టేబుల్ చెప్పారు. అక్కడే ఉన్న స్టేషన్ అధికారి వెంకటేశ్వర్లను హైకోర్టు ప్రశ్నించింది. విలేజ్ హిస్టరీ రికార్డుల వివరాల కోసమే రాములకు ఫోన్ చేశామని స్టేషన్ అధికారి కోర్టుకు తెలిపారు. పిటిషన్ విత్డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు మరోసారి రావద్దని ఇద్దరిని హైకోర్టు హెచ్చరించింది. మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ 194లో 10 ఎకరాల భూమి ఉందని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూభారతుల పేర్లు మార్చారని రాములు పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూముల వ్యవహారంపై విచారణ కమిషన్ వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై వాదనలు ముగియగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటూ పోలీసులు బెదిరిస్తున్నారని రాములు మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ను హెచ్చరిస్తూ విచారణ ముగించింది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా తలపెట్టిన P4ను ఈ నెల 19 నుంచి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మార్గదర్శక ఎంపికలో ఎవరిని బలవంతం చేయొద్దని స్పష్టం చేశారు. P4పై సీఎస్ విజయానంద్, ఆర్థిక మంత్రి కేశవ్, P4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులతో చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మార్గదర్శకులు ఇచ్చే చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందని చంద్రబాబు అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో బిల్ గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయన్న సీఎం వాటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా P4 కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని వివరించారు. మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసులా వ్యవహరిస్తారని P4పై వస్తున్న విమర్శలను ఉద్దేశించి చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటి వరకు 9,37,913 బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయిందని, 1,03,938 మంది మార్గదర్శకులను గుర్తించామని సీఎం చెప్పారు. ఏపీ వ్యాప్తంగా 10 లక్షల బంగారు కుటుంబాలకున్న అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించినట్లు చంద్రబాబు వెల్లడించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో గత నెల 21న సుప్రీంకోర్టు 3 అంశాలపై సీబీఐ అభిప్రాయాలు కోరింది. ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం చెప్పడం సహా కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అని సుప్రీంకోర్టు అడిగింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి సహా మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపడతామని గత విచారణలో చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు స్థితిగతులను ధర్మాసనానికి సీబీఐ అందజేసింది. కేసు దర్యాప్తు పూర్తయిందని న్యాయస్థానం ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపింది. అయితే వివేక కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉన్నందున విచారణను ధర్మాసనం పాస్ ఓవర్ చేసింది. తర్వాత విచారణకు హాజరైన సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలకు సిద్ధమని ధర్మాసనానికి తెలిపారు. భోజన విరామం తర్వాత బెంచ్ కొనసాగడం లేదన్న జస్టిస్ సుందరేష్ తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. మద్య ముడుపులను పలు మార్గాల్లో బిగ్ బాస్కు చేరవేయడంలో గోవిందప్ప బాలాజీ పాత్ర కీలకమని సిట్ ఏసీబీ కోర్టుకు తెలిపింది. గోవిందప్ప బాలాజీ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టులో సిట్ తరపున న్యాయవాది జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. మద్యం కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కేశిరెడ్డితో గోవిందప్ప సమావేశాల్లో పాల్గొన్నట్లు సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. సిట్ న్యాయవాది వాదనల్ని గోవిందప్ప తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు. మద్యం ముడుపులు ఎవరికి పంపారు, ఎలా పంపారు అనేందుకు సిట్ ఎక్కడ ఆధారాలు చూపలేదన్నారు. షరతులతో కూడిన బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు ఈ నెల 12న ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు దేశ రాజధానిలో పోరుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇందుకోసం కాంగ్రెస్ తెలంగాణ నేతలు హస్తనకు చేరుకున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నాయకులు నిన్న చెల్లపల్లి నుంచి రైల్లో బయలుదేరి ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. రేవంత్ సహా కాంగ్రెస్ నాయకులు రేపు జంతర్ మంతర్ వద్ద జరగనున్న ధర్నాలో పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్తో మహాధర్నా నిర్వహించనున్నారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు కూడా ఇప్పటికే హస్తినా చేరుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో అడ్డుపడుతోందన్న కాంగ్రెస్ నేతలు బిల్లుకు ఆమోదం తెలపాలని, ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావిస్తున్నారు. దేశంలో బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఢిల్లీలోని అధికారులను కలిసిన కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు, తీసుకురావాల్సిన సంస్కరణలను వివరించారు. ఈవీఎంల విషయంలో అనుమానాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టాలని ఈసీని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు. నా అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికే చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాం. ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా నవంబర్లో జరగాల్సి ఉన్న బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్లు ప్రవేశపెట్టండి. ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్నింటిలో ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్ తోనే నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయాన్ని చెప్పాం. ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి ఎలక్షన్ లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ కారిడార్ వేకు సహకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. తెలంగాణలో పెండింగ్ జాతీయ రహదారుల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై వినతులు అందజేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేను సర్వీస్ రోడ్లతో కలిపి 8 వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని కోమటిరెడ్డి కోరారు. భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకుని రీజనల్ రింగ్ రోడ్డును 6 వరుసలుగా నిర్మించేందుకు మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తున్న ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాము చేసిన విజ్ఞప్తులపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు సంబంధించిన మీటింగ్ లో శ్రీశైలం రోడ్డుని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కేటగారికల్ ఆయన ఓపెన్ గా చెప్పిండు. డబుల్ డెక్కర్ రోడ్ చెప్పిన ఆయన చాలా చెప్పి డిస్కస్ చేసి వాళ్ళ ఆఫీసర్ తోని విల్ టేకప్ అని చెప్పిండు. దాంతో పాటు సేతు బంధు అనే కొత్త స్కీము రైల్వే దగ్గర మనం అండర్ పాస్ కట్టినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమైందంటే కింద ట్రాఫిక్ ఉండి మొత్తం ట్రాఫిక్ దాని మీద ఫ్లైఓవర్లు ఇస్తానికి 12 ప్రపోజల్ ఇచ్చినాం. ఫస్ట్ ప్రియారిటీ మీద 12 వర్క్లు అది కూడా సాంక్షన్ చేస్తానని చెప్పడం. ఏదన్నా సరే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న పెండింగ్ రోడ్ల విషయంలో అడగగానే స్పందించి ఇవన్నీ శాంక్షన్ చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని, కానీ మునుగోడు ప్రజల కోసం మంత్రి పదవి వదులుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో నూతన సబ్స్టేషన్ ని రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు భువనగిరి ఎంపీ స్థానం గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానన్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది అధిష్టానం ఇష్టమన్నారు. ఎవరి కాళ్ళలో మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదన్నారు. మునుగోడు అభివృద్ధి, ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి 1000 కోట్లు దోసుకునేటోనికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఎంపీ గెలిపిమంటే గెలిపించినాం. పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా. ఎవరెన్ని కుట్రలు పన్ని ఎంత అసత్యాలు ప్రచారం చేసినా 3 ఏళ్లలో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. రాజధాని అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసేవాళ్లు స్వయంగా వచ్చి జరుగుతున్న పనులను పరిశీలించాలని సూచించారు. సింగపూర్లో అనుసరిస్తున్న అత్యున్నత నిర్మాణ ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామని వెల్లడించారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించామని నారాయణ చెప్పారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాజధాని రైతు సమస్యలని దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈ రోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.
గత 2 నెలల వర్షాలు కంటిన్యూస్ రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసామో, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళా ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో ఇరుక్కున్న వైసీపీ నేతలకి న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. కష్టకాలంలో ఉన్న వైసీపీకి న్యాయవాదులంతా అండగా ఉండాలని కోరారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పాల్గొన్న జగన్ రాజధాని అమరావతి నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా పేదలకు న్యాయం జరగలేదని, న్యాయవాదులను కూడా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని జగన్ ఆరోపించారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. అంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని జైల్లో వేయాలి. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం, అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తాం. రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. గుంటూరు జిల్లా పెదకాకాని ఎంపీపీ టి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు శ్రీనివాసరావుపై స్థానికులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేసేందుకు జలకళ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఎంపీపీ ఈ పథకాన్ని అక్రమార్జనకు అనువుగా మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల భూముల్లో బోర్లు వేయకుండానే వేసినట్లుగా నిధులు కాజేశారని స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీనికి సంబంధించి లబ్ధిదారులకు ఇస్తామన్న వాటా ఇవ్వనందున శ్రీనివాసరావును స్థానికులు నిలదీయగా అవినీతి వ్యవహారం బయటకొచ్చింది. స్థానికుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పెదకాకాని పోలీసులు ఇవాళ శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరింత లోతైన దర్యాప్తు చేశాక ఎవరెవరు భాగస్వాములయ్యారో తేలుతుందని పోలీసులు తెలిపారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందంటూ ఇప్పటికే అక్కసు వెళ్లగక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతులపై సుంకాలను మరోసారి పెంచుతామని హెచ్చరించారు. భారత్ తమ దేశానికి మంచి వాణిజ్య భాగస్వామిగా లేదన్న ట్రంప్ 24 గంటల్లో భారత్పై విధించిన టారిఫ్లను పెంచుతామన్నారు. భారీగా సుంకాలు విధించే దేశాల భారత్ ఉందని, అందుకే ఎక్కువగా ఆ దేశంతో వాణిజ్యం చేయట్లేదని పేర్కొన్నారు. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం చేసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు జవాబును దాటవేసిన ట్రంప్ తమపై భారత్ సుంకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో భారత్ చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ఈ కారణం పేర్కొంటూ ఇటీవల భారత్పై 25% సుంకాలు విధించారు. ఇప్పుడు మరింత పెంచుతామని ప్రకటించారు. అమెరికా భద్రతే ప్రధానమని చెబుతున్న ట్రంప్ సర్కార్ వలసదారులపై ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తుండగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్, టూరిస్ట్ వీసాలపై అమెరికా వచ్చేవారు గడువు తీరిన తర్వాత అక్కడ ఉండకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారు షూరిటీ కింద $15,000 వరకు బాండ్ చెల్లించాలనే నిబంధన తీసుకురానుంది. 12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధన అమెరికా ప్రభుత్వం తీసుకురానున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నెలలో పైలట్ ప్రోగ్రాం మొదలు కానుందని, వచ్చే ఏడాది ఆగస్టు 5 వరకు కొనసాగనుందని తెలిపింది. B1 బిజినెస్, B2 టూరిస్ట్ వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నట్టు వెల్లడించింది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే బాండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని గడువు తర్వాత అమెరికాను విడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే ఉంటే ఎలాంటి రీఫండ్ దక్కదని తెలుస్తోంది. ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి.